హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసుకి తన అమూల్యమైన రక్తాన్ని చిందించి వెలపెట్టుకున్న మన యేసుకి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. ఈరోజు ఆయన మాటలు తెలుసుకుందాం. మార్కు సువార్త 16:20. వారు కూడా చూసుకుందాం. ఇలాగో ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకములకు చేర్చుకునబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైన వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించి ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఏదంట? వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరుచు వచ్చును. అక్కడేంది? సూచక క్రియల వలన, అద్భుతాల వలన వాక్యాన్ని స్థిరపరచు వచ్చును. మరి చాలా మంది మిరకల్స్ నమ్మరుగా, అద్భుతాలు నమ్మరుగా, మన వాళ్ళది అనుకుంటారు కదా. వాక్యము 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 వాక్యం ఒకటే అంటారు కదా. వాక్యం ఉంటే మిరకల్స్ ఉంటే, మిరాకల్స్ ద్వారా అద్భుతాల ద్వారా దేవుడు అంట వాక్యమును స్థిరపరచుచుండెను. వాక్యము వేరే, అద్భుతాలు వేరే కాదు. వాక్యము అద్భుతాలు అంటే వాక్యం ఉంటుంది, వాక్యములో నుంచే అద్భుతాలు, వాక్యంలో నుంచే మిరాకల్స్. వాక్యము దేవుడు ఒకటే. ఆమేన్. వాక్యము దేవుడు ఒకటే. యోహాను సువార్త తీసుకున్నాం ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం తీసుకుందాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇదంట వాక్యమే దేవుడై ఉండెను అంటే వాక్యము దేవుడు ఒక్కటే కదా. ఆ వాక్యం ద్వారానంట, ఏంటి మిరాకల్స్. అలాగే ఫస్ట్ ఆదికాండం కూడా తీసుకుందాం సార్. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు అంట. దేవుడు వాక్యము ఒక్కటే. ఆ వాక్యమే మిరాకల్స్ ని వాక్యమే అంట. ఆ వాక్యం ద్వారా మిరాకల్స్ కదా. భూమి ఆకాశం మనప్పుడు మాట వాక్యం ద్వారానే కలుగునుగాక ఇదంట. దేవుడు నోటి మాట, ఆ మాట ఏంది? వాక్యమే. ఆ వాక్యమే దేవుడు ఒక్కడేనంట. వాక్యం వేరే, దేవుడు వేరే, మిరాకల్స్ వేరే కాదు కదా. వాక్యం ఉంటే మిరాకల్స్ ఉంటాయి. ఆమేన్. మిరాకల్స్ వేరు, వాక్యం వేరు, దేవుడు వేరు కాదంట కదా. వాక్యము దేవుడు మిరాకల్స్ ఒక్కటే. 3 అంట. వాక్యము దేవుడు మిరాకల్స్. ఈ సపరేట్ ఎప్పుడు కాదు. వాక్యం ఉంటే మిరాకల్స్ ఉండకుండా, మిరాకల్స్ ఉంటే వాక్యం లేకుండా అనుకుంటారు. కొంచెం అనుకుంటారు ఏంటంటే, అరే ఇక్కడ మిరాకల్స్ ఉన్నారు బాబు, వాక్యం ఏం చెప్పారు? అక్కడ మిరాకల్స్ ఉన్నాయి, మిరాకల్స్ అద్భుతాలు ఉన్నాయి, కానీ వాక్యం లేదు అక్కడ అని చెప్పుకున్నాడు. అది కాదండి కదా. వాక్యం ఉంటే అద్భుతాలు కూడా ఉంటాయి, అద్భుతాలు ఉంటే వాక్యం ఉంటుంది. ఎందుకంటే వాక్యం ద్వారా మిరాకల్స్ అంట. ఆమేన్. కానీ ఈరోజు చూసుకుంటే, ఈ రోజుల్లో ఒకటి ఉంటే వాక్యం ఉంటే అద్భుతాలు ఉండవు, అద్భుతాలు ఉంటాయి వాక్యం ఉండదు. ఎందుకంటే ఒకటి నమ్మితే ఒకటి నమ్మాలంట. కానీ అన్ని జరుగుతాయంట. దేవుడు ఆయన నమ్మినప్పుడు అంట, ఆయన విశ్వసించినప్పుడు అంట, ఆయన వాక్యాన్ని నమ్మినప్పుడు అంట
అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు జరగని రోజు అంటూ ఉండదంట. ఐ మీన్ రోజు ప్రతి ఎవ్రీ డే అంట మిరాకల్. నమ్మినప్పుడు, ఆయన విశ్వాసించిన ఆ దేవుడు మన జీవితాల్లో మిరాకల్స్ అద్భుతాలు చేస్తాడు అని నమ్మినప్పుడు నా ప్రతిరోజు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. ఐ మీన్ చేస్తాడో చేయడం. దేవుడు మన జీవితంలో మన దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడా చేయట్లేదా? ప్రతిరోజు చేస్తున్నాడు కానీ మనం ఉన్నామంటే ఈ స్థితిలో కదా, మనం ఉన్నామంటే ఆయన అద్భుతాల ద్వారానే, ఆయన ప్రతినిత్యం ఆయన కృపలో కదా కాపాడుతూ ఉన్నాడంట. ఈ పక్కన ఏమైనా పడినా కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం యుద్ధకు రాదు అని చెప్పాడు. ఆ మాట ప్రకారంగా ఆయన కాపాడుతూ ఉన్నాడు కదా. తల్లేనో మరచునేమో నేను నిన్ను మరువను, చూడుమో నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను అని మాట ఇచ్చిన దేవుడు, మాటని నెరవేర్చే దేవుడు. ఆమేన్. మాట ఇచ్చేది ఆయన, నెరవేర్చేది ఆయన. చెప్పిన ప్రకారం ఆయన కాపాడుతున్న ప్రతినిత్యం ఇప్పుడు ఉన్నామంటే, మనము ఆయన మాట్లాడుతున్నామంటే ఆయన కృపనే, ఆయన మిరాకల్స్ అద్భుతాల ద్వారానంట కదా. ఎంతో మంది ఎన్నో వ్యాధులు, ఎన్నో రోగాలంట కదా, షుగరు, బీపీ, థైరాయిడ్, ఇంకా రకరకాల రోగాలు కదా. దేవుని నమ్మి కూడా రోగాలే కదా. దేవుని నమ్మినా నమ్మకపోయినా తేడా ఏం లేదు. నమ్మిన ఒకటే, నమ్మకపోయిన ఒకటే. వాళ్ళకి మనకి ఒకటే ఉందన్నమాట కదా. ఈ లోకరీత్య వాళ్ళు ఎట్లున్నారు, మనం కూడా అలా ఉన్నామంట. ఈ లోక రీత్య వాళ్ళు ఎలా నమ్ముతారో మనం కూడా అలా నమ్ముతున్నాం. అన్నింటినీ రోగాలు ఉంటాయి నమ్ముతాము, కామన్ అని నమ్ముతాము. కామన్ రోగాలు మనకు కామన్ కాదు. ఆమేన్. దాన్ని వెళ్ళగొట్టడం మన పని అంట. అదే అంట మనం కదా. రోగాలని, మన వ్యాధులని వాటికి చోటు ఇవ్వకూడదంట. వాటిని పంపించడం మన పని. షుగర్ ఉంటే పంపించేయాలంట, బీపీ ఉన్నా పంపించేయాలంట. దాన్ని చేస్తున్నాము. ఆమేన్. ఏదైనా సరే అంట. ఎందుకు? అనారోగ్యము మన హక్కు కాదంట, ఆరోగ్యం మన హక్కు. ఆమేన్. దరిద్రం, అప్పులు మన హక్కు కాదంట, ఐశ్వర్యం మన హక్కు, సమృద్ధి మన హక్కు అంట. దీవెన, మనకు దీవెన మన తల మీద. ఈరోజు నీతిమంతుల తల మీద ఆశీర్వాదాలు ఉన్నాయంట. ఆమేన్. ఎందుకు? నీతిమంతులకు ఆశీర్వాదం, శాపం ఉందా? మన శాపం ఈరోజు లేదండి. ఎందుకు? యేసుప్రభు మన శాపానంతా ఆయన తీసుకున్నాడు. మన దారిద్రాన్ని, మన వ్యసనాలను, మన పాపాలన్నింటికి విల ఆయన చెల్లించాడు. ఆయన నీతి మనకిచ్చాడు. శిలువలో అన్ని విడుదలంట కదా. అబ్రహాము వాగ్దానాలు మన పట్ల నెరవేర్స్తానంట. యేసు ద్వారా అవన్నీ నెరవేర్చబడ్డాయి. అవన్నీ మనం పొందుకోవడమే, మన జీవితాలు అవి నెరవేర్చబడమే. ఐ మీన్ నాకు అందరికి సమస్యలు కూడా నాకున్నాయి. ఇది రాజులాగా కురుపులున్నా, ఏమి లేకున్నా, తినడానికి లేకపోయినా, ఏది లేకున్నా పరలోకం చాలు. పరలోకం అంట, ఆయన రాజ్యం అంట. ఆయన ఎప్పుడైతే యేసుని విశ్వసించిన మరుక్షణమే ఆయన రాజ్యంలో చేర్చబడతాం. ఆమేన్. మన జీవం ఆయన చేతిలో దాచబడి మరణంలో నుంచి, తీర్పుల నుంచి మనము దాటి ఉన్నామంట. ఈరోజు ఆయన నమ్మినప్పుడు ఆయన రాజ్యం చేర్చబడ్డాం. మన పని ఏంటంటే స్వార్థ ప్రకటించడమే. దేవుని గురించి, ఆయన రాజ్యం గురించి ప్రకటించడమే మన పని. ఆమేన్. దేవుడు కూడా అంట, మనము నమ్మకపోతే దేవుడు కూడా చేయలేడంట. అదేం చేయలేదు. ఎప్పుడైతే మనం నమ్ముతామో, దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేస్తాడు, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని నమ్మినప్పుడు, ఆయన మిరాకిల్స్ అద్భుతాలు నా జీవితం చేస్తాడు అని నమ్మినప్పుడు ఆయన చేస్తాడు. నమ్మాలండి ఫస్ట్. నా స్థితిని, నా పరిస్థితిని మార్చుతాడు. ఆమేన్. ఈ వ్యాధిని భరించే అవసరం లేదు. ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలిగెను. ఆమేన్.
నమ్మాలంట. నాకు యవ్వన బలాన్ని ఆయన నాకు ఇస్తాడు. పక్షిరాజు యవ్వనం వలె నా యవ్వన నూతన పరుస్తాడని నమ్మాలంట. ఏమైనా సరే నీ కిడ్నీస్ పాడైనా నూతనమైన కిడ్నీస్ అని ఇస్తాడు. నీ లివర్ పాడైతే నూతనమైన లివర్ ఇస్తాడంట. నీ బ్రెయిన్, హార్ట్స్ ఏదైనా సరే, బోన్స్, స్కిన్ ఏదైనా సరే ఆయన కొత్తగా ఇవ్వగలడు ఆయన. ఆమేన్. యవ్వనమైనా సరే, అరే నా యవ్వనం అయిపోయింది, నేను వృద్ధానికి వచ్చేసాను, నా అన్ని అవకాశాలు పోగొట్టుకున్నాను, యవ్వన వయసులో చేయాల్సిన ఎన్నో చేయలేకపోయాను అని అనుకున్నావేమో. కానీ దేవునికి చోటిస్తే, ఈయనకు నమ్మితే, ఈయన మీద ఆధారపడతాంట, ఏవి కోల్పోయావో అవన్నీ తిరిగిస్తాడు ఆయన. నువ్వు కోల్పోయిన యవ్వనాన్ని కూడా తిరిగిస్తాడు ఆయన. ఆమేన్. నీ టైం దాడిపోయినా సరే, నువ్వు ఏ సమయమైనా సరే, యవ్వనైనా సరే, అన్నిటినీ దేవుడంట ఇస్తాడు నమ్మితే. ఆమేన్. ఎందుకంటే విశ్వాసం వచ్చితే, విశ్వాసానికి టైంతో సంబంధం లేదు, ఏజ్ తో సంబంధం లేదు, మన జ్ఞానంతో సంబంధం లేదు, మన టైమ్స్ తో సంబంధం లేదు. ఆమేన్. అంతా ఆయన ద్వారానే. మనం నమ్మితే చాలా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనకు కావాల్సింది ఈరోజు అంటే విశ్వాసమే అంట. అవిశ్వాసం అనేది ఒక రోగం అంట. ఏంది? అవిశ్వాసం అనే రోగము, ఒక వ్యాధి అది కూడా. ఎందుకంటే యేసు ప్రభువు అన్న భూమి మీద నేను వచ్చిన తర్వాత, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చిన తర్వాత విశ్వాసము కనుగొనగలనా? ఈరోజు ఎలా ఉన్నాం మనం? సమస్యలకి భయపడే వారిగా ఉన్నామా? రోగాలకి భయపడే వారిగా ఉన్నామా? ఎదురించి వాడు వాక్యంతో వారితో ఫైట్ చేసే వారిగా ఉన్నామా? మనం ఏదైనా సాధ్యమేనంట. ఈరోజు జీవ మరణాలు ఎవరి వశం అంట? నాలుక వశం. దేవుడు ఆది యందు ఆయన ఎలా పలికాడో మన నోట్లో కూడా ఆ పలుకుతే జరుగుతుందంట. ఆ అధికారము దేవుడు మనకి ఇచ్చాడంట. ఆదాం కోల్పోయాడు కానీ తిరిగి యేసు ద్వారా మనకి తిరిగి ఆ అధికారం మనకి ఇచ్చాడు మనకు. ఆమేన్. మనం పలికితే, అందుకే మనకి ఏది ఇష్టపడదు పలకాలంట. ఆమేన్. హల్లెలూయా. ఏది ఇష్టమో? ఎవరికైనా అనారోగ్యం ఇష్టం ఉంటుందా? అప్పులు పని ఇష్టం ఉంటుందా? ఉంటుందా? సమాధానం లేకుండా కుటుంబంలో ఉంటే ఇష్టం ఉంటుందా? నో. ఇంట్లో చేంజ్ అవ్వాలి, మనుషులతో అలాగే ఉండడం ఇష్టం ఉంటుందా? నో. మార్చబడాలని ఇష్టం ఉంటుంది, కానీ నువ్వు పలకాలని, లేని వాటిని ఉన్నట్టుగా చూడాలి. ఆమేన్. నీ శరీరాన్ని వైపు మనం అంటే ప్రార్థన చేసినప్పుడు అంట అవి పొంది ఉన్నామని నమ్మాలంట. ఆమేన్. దానికి ఆధారం వాక్యమే కదా. నీకు శరీరంలో అనారోగ్యం ఉంది, షుగర్ ఉంది, నువ్వేం చూడాలంట? లేని వాటి ఉన్నట్టుగా. ఇంకోటి ఏదంటే ఆయన శిలువలో భరించేస్తాడు ఆల్రెడీ కదా. 2000 సంవత్సరాల క్రితం ప్రతొక్కరికి ఆయన వెల చెల్లించాడు. అనారోగ్యం అంతా ఆయన భరించేశాడు. ఆయన పొందిన దెబ్బతో మనకు స్వస్థత కలిగింది కదా. కలిగాను. ఆ మాట నమ్మాలి. ఆ మాటను బట్టి నీ శరీరాన్ని చూసుకుని మాట్లాడాలి తప్ప, ఆ మాటను బట్టి నువ్వు మాట్లాడాలి తప్ప, శరీరాన్ని చూసుకుని నాకు షుగర్ ఉంది, నువ్వు డాక్టర్ రిపోర్ట్ బట్టి మాట్లాడకూడదు. శరీరం వైపు చూసుకుని మాట్లాడకూడదు. ఒకటి స్కిన్ డిసీజ్ ఉందనుకో, స్కిన్ ప్రాబ్లం ఉందనుకో, నీ శరీరం చూసి మాట్లాడదంట, స్కిన్ చూసి మాట్లాడద్దు. ఆయన పొందిన దెబ్బతో నాకు స్వస్థత కలిగింది, ఆయన స్వస్థత ఉంది నాకు. ఆమేన్. నాకు షుగర్ లేదు వేస్తున్నామని చెప్పండి. నేను ఆరోగ్యవంతుడిని, నేను దేవునిలో బలవంతుడిని అని పలకాలంట. ఆమేన్. వ్యసనాలు ఉన్నాయనుకో, ఏం పలకాలి తెలుసా? నేను నీతిమంతుడిని ఏంటంట. గిద్యోనుతో దేవుడు వచ్చి ఏం చెప్పాడు? గిద్యోను గోధుమలు దుల్లగొడుతున్నాడంట కదా. దేవుడు వచ్చి ఏమాట్లాడుతాడంట? పరాక్రమము గల బలాఢ్యుడా. దేవుడు అంట నీ స్థితిని బట్టి ఎప్పుడు మాట్లాడాడు, నీ పరిస్థితిని బట్టి, నీ బలహీనతను బట్టి ఆయన మాట్లాడు. ఆయన మాటను బట్టి, ఆయన బలాన్ని బట్టి, ఆయనను బట్టి నీతో మాట్లాడుతాడు తప్ప నీ బలహీనతను బట్టి, నీ పరిస్థితిని బట్టి ఆయన ఎప్పుడూ మాట్లాడంట. ఆమేన్. నిన్ను నీ క్రియలను బట్టి ఆయన వాడుకోడంట. ఆయన బలముతో, అందుకే శక్తి చేత కాదు, బలము చేత కాదు,
దేవుని ఆత్మ ద్వారానే. ఎట్లా ఆయన కార్యాలు? అరే నేను బాగా చదువుకుంటే వాడుకుంటాడేమో, నాకు అది ఉంటే వాడుకుంటాడేమో, బలం ఉంటే వాడుకుంటాడేమో, జ్ఞానం ఉంటే వాడుకుంటాడేమో. కాదంట. నిన్ను మనల్ని బట్టి ఏం కాదంట, ఆయనను బట్టేనంట కదా. గిద్దెలు అంటే అంటాడు కదా, భయపడుతూ మిథ్యానీయులకు వాళ్ళకి భయపడి వాళ్ళకి కనిపించకుండా దాచుకుని గోధుమద్దులో కొడుతున్నాడంట. కానీ దేవుడు ఎట్లా మనతో పరాక్రమం కూడా బలాఢ్యుడా ధైర్యం తెచ్చుకోమంటాడు. దేవుడే తోడే ఉన్నాడు అంటున్నాడు. ఆమేన్. ఈరోజు ఏం చేస్తాం? మనకు బలం, దేవుడు మనకు తోడే ఉన్నాడంట. ఆమేన్. ప్రపంచం అంతా వ్యతిరేకుండా పర్లేదు, ఏమి చేయలేదండి. ఎందుకు? ఆయన మన పక్షాన ఉన్నాడు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడంట. ఆమేన్. మనలో ఉన్నాడంట, విడువడంట, ఎన్నడు ఎడపాయడంట, చేతుల్లో చెక్కున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు వరంగా ఇచ్చాడంట. పరిశుద్ధాత్మ దేవుడు అది ఇలా అని అడిగే అవసరం లేదు. ఆమె అవసరమా? నో. ఎందుకు? ఎప్పుడైతే యేసును సొంత రక్షణగా అంగీకరిస్తామో ఆ రోజు అంట పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు వరంగా, పరిశుద్ధాత్మతో మనము ముద్రించబడ్డాము. ఆయన విడువడు, ఎన్నడేడు. ఎక్కడైనా ఏ స్థితి అయినా, నువ్వు పండుకున్నా, లేచినా, జర్నీలో ఉన్నా, ఎక్కడున్నా, తింటున్నా, ఏ స్థితిలో ఉన్నా సరే, ఎక్కడైనా సరే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. అద్భుతాలు చేసే పవర్ నీలో ఉన్నట్ట. పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా అద్భుతాలు ఎలా జరుగుతాయి? గ్రహితులు చూసుకున్నాం సార్. మిరాకల్స్ సార్, అద్భుతాలు ఎలా జరుగుతాయి? దళితులకు 3వ అధ్యాయం, గళితులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2nd ఫస్ట్ చూసుకో. ఓ అవివేకులైన గళితీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమపట్టిన సిలువ వేయబడిన వాడినట్టుగా యేసుక్రీస్తు మీ కనులెదుట ప్రదర్శింపబడిన కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నారు. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసము సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా? ఏదంట? విశ్వాసముతో వినుట వలన పొందితిరా. మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు స్థిరానుసారంగా పరిపూర్ణులగుదురా. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా. ఇది నిజముగా వ్యర్థమగున. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్రము సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చిన్నాడా? ఎలా చేస్తున్నాడు? విశ్వాసం ద్వారా, వినుట ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా అంట ఈరోజు మిరాకల్స్ తిరిగి. అందుకే నమ్మిన వారి వలన సూచక క్రియలు కనబడును. ఎవరి వలన అంట? నమ్మితే. ఆ నమ్మి హృదయం విశ్వసిస్తే నోటితో ఒప్పుకుంటే రక్షణ అంట. ఆ రక్షణ పొందుకున్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు గిఫ్ట్ గా ఇస్తాడంట. పరిశుద్ధాత్మతో మనం ముద్రించబడతామంట. పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్న తర్వాత ఆయన ఆత్మ ద్వారా మిరాకల్స్ అంట. ఆమేన్. పేతురుతో ఎలా జరిగాయో కదా. పేతురుతో అసలు భయంతో పారిపోయిన పేతురు పొంకాడు 3 సార్లు. యేసు నాకు తెలియదని ఒట్టు పెట్టుకున్నాడు. అలాంటి పేతురు, హెల్లులాగున్న పేతురు అంట పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే దిగి వచ్చాడో అప్పుడు ధైర్యంగా బోధిస్తే 3,000 రక్షింపడ్డాడు. ఎన్నో మిరాకల్స్ ఇంకా జరిగినాయంట. దేవుని అద్భుతాల ద్వారా వాక్యాన్ని స్థిరపరిచాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మిరాకల్స్ ఈరోజు పేతురు రాసిన పత్రిక 3:11 ధర్మశాస్త్రము చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతులను తీర్చబడిన సంగతి స్పష్టమే. ఎలా అనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ఈరోజు మన ఆధారం ఏం తెలుసా? దేవుని నీతి, విశ్వాసం అంట మన ఆధారం. నీతిమంతుడు ఎలా జీవిస్తాడన్న? విశ్వాసం మూలంగా. ఏ మూలంగా జీవిస్తాడా? నో, విశ్వాసం మూలంగా.
మన క్రియల మూలంగా కాదు, యేసునందు విశ్వాసం మూలంగా మన జీవిస్తామట. మన జీవితం ధర్మశాస్త్రం విశ్వాసం సంబంధమైనది కాదు, గాని దాని విధులు ఆచరించే వాళ్ళు వాటి వల్లనే జీవించును. తర్వాత ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదోచనం క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. ఏంటంట? క్రీస్తు యేసు అంట. మనము అబ్రహాం పొందిన ఆశీర్వాదం పొందడానికి ఆయన శాపమయ్యాడంట. ఆయన శాపముగా మార్చాడంటాడు. ఎందుకు? నువ్వు దారిద్రాన్ని భరించాలని కాదు, నువ్వు సమృద్ధి పొందుకోవాలని, అన్నిటిలో అత్యధిక విజయం పొందుకోవాలని ఆయన శిలువలో మన కోసం అన్ని భరించాడు. మన వ్యసనాలు భరించాడు, అదొక్కటి కూడా శిలువలో. ఆమేన్. ఈరోజు అబ్రహాం ఆశీర్వాదం అంట. అసలు ఎంత ఆశీర్వాదం అబ్రహాం అంటే, చాలాసార్లు చెప్పాను, ఎంత ఆశీర్వాదం అంట. లోతు అబ్రహాం కలిసి నివసించలేనంత ఆశీర్వాదం అంట. ఆమేన్. కలిసి ఆ ప్రాంతం సరిపోకపోయిందంట జీవించడం, నివసించడానికి. వావ్, భూమి భరించలేనంతగా అబ్రహాం ఆశీర్వాదం. అసలు పట్టుచాలినంతగా. ఆమేన్. అలా ఉందంట ఆశీర్వాదం. ఈ రోజు ఎలాంటి ఆశీర్వాదం అంటే, ఈ రోజు ప్రపంచంలో ఉన్న ఎలాంటి బిలికెట్స్ అయినా శరీరాలంట అలాంటి ఆశీర్వాదం. ఆమేన్. మనం పొందుకుంటే, ఎందుకంటే మనము నమ్మట్లే కాబట్టి కదా, నమ్మట్లే కాబట్టి మన క్రియల మీద మనం ఆధారపడుతున్నాం కాబట్టి డబ్బా దేమని లాజరు కావాలా. లాజరు వెళ్ళాడు ఎక్కడికి? పరదేశికి. ఇంకెవరు? అబ్రహాం వెళ్ళాడు. లాజర్లాగా వెళ్ళాలనుకుంటున్నావా? అబ్రహాం లాగా వెళ్ళాలనుకుంటున్నావా? ఇప్పుడు చూసి చేసుకోండి. మనమే ఆశీర్వాదం ఉంది, శాపం పెట్టండి. దేవుడు ఉంది శాపం. ఏది ఆశీర్వాదం? దేవుడు మనం వారసు చేసాం. మనం ఏది నమ్ముతాం? ఆశీర్వాదం నమ్ముతామా? శాపం నమ్ముతాం. దరిద్రం ఉంటే పర్లే, ఏదున్నా పర్లే, అప్పుడున్నా పర్లేదు, అనారోగ్యం పర్లేదు, పరలోకం చాలు. కానీ యాక్చువల్ రియల్ అయితే పరలోకంలో ఎప్పుడో మనం చేసేబడరు నమ్మినప్పుడే. దానికోసం కురుపులు భరించే అవసరం లేదు, దారిద్ర్యం భరించే అవసరం లేదు, అనారోగ్యం భరించే అవసరం లేదు. ఆమేన్. కానీ ఆశీర్వాదము తన ఘనతలు యేసులో ఉన్నాయంట. ఆమేన్. సకల సమృద్ధి యేసులో ఉన్నాడు. అది మరి అది నమ్ముతున్నావా ఈరోజు? అసలు నీతిమంతుడు అంటే ఆశీర్వాదింపబడిన వ్యక్తి అంట. ఫస్ట్ నీతిమంతుడు నమ్మరు. ఆమేన్. ఆశీర్వాదింపబడిన వ్యక్తి మనం ఎక్కడ పోయిన ఆశీర్వాదం. మనం పొలంలో పోయిన ఆశీర్వాదమే, పట్టణంలో పోయిన ఆశీర్వాదమే, ఇంటిలో పోయిన ఆశీర్వాదమే, ఎక్కడ పోయినా దీవెన మన తల మీద ఉంది. ఆయన మహిమ మన మీద ఉంది. నమ్మాలి మనం. దేవుని నీతే మనకు ఆధారంగా చేసుకోవాలంటే, మనం అన్నిటిలో అత్యధిక విజయం పొందాలంటే, అన్ని జయించాలంటే ఎవరి నీతి కావాలంట? దేవుని నీతి మనం కలిగి ఉండాలి. ఆయన మహిమను మనం కలిగి ఉండాలి. ఆయన మహిమ ఎప్పుడు వస్తుంది? ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపము చేసినందుకు కాదండి మహిమ పొందలేకపోతుంది. ఎందుకంటే చేశాడు, ఓకే, ఆదం పడిపోయాడు, చేశాడు, అందరూ ఆ స్వభావం అందరికి వచ్చేసింది కదా. స్వభావము బ్లడ్ లో వచ్చిందంట ఆదముది. కొన్ని కొన్ని పేరెంట్స్కి ఏదైనా వ్యాధులు ఏమంటే జీన్స్ పరంగా ఎలా వస్తాయో, కొన్ని అలవాట్లు ఎలా వస్తాయో అలా అంట. పాప స్వభావం అంట ఆదాము నుంచి అందరికి వచ్చింది మనిషికి. స్వభావం అంతే. ఆ స్వభావం తీసుకోవడం ఇలా బ్లడ్ లో వచ్చింది. అందుకే ఏ స్ప్రో వచ్చాడు, మన బ్లడ్ మన బ్లడ్ చేంజ్ చేసేసాడు. ఆమేన్. ఆయన రక్తం ఇచ్చి మనం కొన్నాడు. ఆయన మనం ఒక నూతనమైన వ్యక్తిగా, కొత్త వ్యక్తిగా జన్మించాడు. మన నూతనమైన వ్యక్తి అంట, ప్రత్యేకమైన వ్యక్తి అంట. పాత వ్యక్తి మన సంబంధం లేదు. ఆమేన్. అప్పుడు ఆదాముకి ఎప్పుడైతే యేసుని అంగీకరిస్తున్నామో మనము ఆదాము కింద నుంచి యేసు కిందికి వస్తున్నాము. ఇప్పుడు మన ప్రవేశం ఏదో యేసు ప్రభు బ్లడ్, ఆయన బ్లడ్ అయినట్టు మనం. ఆమేన్. ఆయన బ్లడ్ ఎలాంటిది? పరిశుద్ధమైనది. ఆమేన్.
పాపాన్ని జయించేదంట. ఆమేన్. ఇది నమ్మాలి, మనం నమ్మాలి. నమ్మితేనే కదా, నమ్మము. ఇప్పుడు పాపినో, కుక్కనో, పందిని, పురుగుని కదా అంటే ఇప్పుడు కూడా జయించలేమంట. నేను నీతిమంతుని, ఆయన రక్తం, ఆయన ప్రతి ఆయన సాక్రిమెంట్ లో పాల్పంచుకున్నాం, ఆయన శరీర రక్తం పాల్పంచుకున్నాం, ఆయన రక్తం మనలో ఉన్న, ఆయన రక్తం మనలో ప్రవహించి ఆయన చేసి మనలో నమ్మాలి. మనం ఇది మనం కాదు, ఆయనే నమ్మాలి. ఇప్పుడు నేను అని కాకుండా నేను ఆయన ఏసై, నేను కాదు క్రీస్తు చేస్తే నాలో జీవిస్తున్నాడు అని చెప్పాలండి. ఆమె రోమిలకు 15 రోమిలకు రాసిన 15:18 ఎలాగనగా అన్ని జనులు విధేయులగినట్టు వాక్యము చేతను క్రియ చేతను అన్ని జనులు విధేయులగాలంటే ఏం చేయాలంట? ఏమి ఉండాలి? వాక్యం ఒకటేనా? వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహాకార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించే కానీ మరి దేని గురించి మాట్లాడ తెగింపను. ఏంటంట? దేవుని యేసు గురించి, యేసు ఆరి గురుతుల గురించి, పరిశుద్ధాత్మ బలం గురించి, ఆ క్రియల గురించి తప్ప పౌలు నేను మాట్లాడాను. పౌలు నేను మాట్లాడంటాడు, వేస్ట్ చెత్త. యేసుని గురించి తప్ప నేను వేరే జరిగిన అంటాడు. వేరగకుండా నేను నాకు ఇష్టమే అంటాడు. ఎంత వాటివైనా సరే, ఎంతటి వారైనా సరే నాకు అవసరం లేనే లేదు. మనం తీర్మానించుకోవాలి ఈరోజు. ఆమేన్. ఏ బాధ మాట్లాడకూడదంట. అందుకే యాకోబు అంటాడంట, బోధకులైతే మనకి మరీ కఠినమైన తీర్పు ఉంటుంది, అనేక విషయాలు తప్పిపోతున్నాము అంట కదా. అందరు బోధకులు కానీ నా వద్ద కావద్దని చెప్తారు. ఎందుకని ఇష్టానుసారం ఏది పడుతుంది చెప్పిన అవసరం అనుకో, నో చెప్పకూడదు. ఆమేన్. యేసుని గురించి తప్ప, యేసుని గురించి తప్ప ఆయన గురించి చెప్పాలి. నీ వేరే నా ఎరగకుండా తెలియదు నాకు అంటాడు. నాకు ఇష్టం లేదంటాడు ఆయన పౌలు. యేసుని గురించి తప్ప వేరే వార్త, ఆ వార్త, ఈ వార్త, న్యూస్ వార్త, వాళ్ళకి ఇలా అయింది, వీళ్ళకి న్యూస్, లోకాన్ని తీసుకొచ్చి వాక్యంలో కలుపుల పౌలకి. ఆమె లోకంలో వాళ్ళకి ఇలా జరిగింది, అది ఇది సంథింగ్ చెప్పలేదు. లోకంలో స్టోరీస్ చెప్పలే, లోకంలో వార్తలు చెప్పలే. హల్లెలూయా. ఇంకా పౌలు భాష ఉందంట. పైన చూసుకున్నాం ఒకసారి, మన పౌలు ఏమంటున్నాడు? 13 కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారు గుటకు నిరీక్షణకర్త దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. ఏమన్నాడు? సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును. సమస్త ఆనందం అంటే ఎప్పుడు ఉంటుంది? ఆనందం యేసు ప్రభు కలిగించే ఆనందం ఇలా ఉంటుంది. జాయ్ ఎలా ఉంటుంది? నొప్పి పెట్టుకుని బయట నడిచామంట, ఆయన నొప్పి లోపల బయట హాయిగా ఉందండి నడిచారా? ఎవరి వల్ల కాదు, యోబు వల్ల కాదు. ఫస్ట్ ఉన్నాడు, ఫస్ట్ లో యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని యెహోవా నాకు మహిమ. ఫస్ట్ ఏమనలే తర్వాత స్టార్ట్ చేసిన నాకు వ్యతిరేక దేవుడు నాకు అన్యాయం చేస్తాడు, నాకు అలా చేస్తాడు, నాకు వ్యతిరేకంగా ఆయన మంచి యథార్థవంతులకు యథార్థంగా ఉండనే ఆయన, న్యాయవంతులకు న్యాయం చేయలేడు. ఆయన అన్యాయం చేయవాలని ఆయన్ని బతికినిస్తాడు, మంచి చేశాడు బతికినియడు. ఎన్నో నా దేవుడు నాకు అన్యాయం చేస్తాడు, ఆయన నెర మోపుతాడు, సాధ్యము కాలేదు. ఏది? ఆ భరించడం, ఆ క్రూములు భరించడం, ఆ అనారోగ్యాన్ని భరించడం యోబు వల్ల అయిందా? యోబు వల్లే కాకుండా ఈరోజు ఎవరి వల్ల కాదు. అవుతుందా? కాదు, ఎవరి వల్ల కాదు. లోపల రోగం పెట్టుకుని లోపల హాయి యాక్షన్ నవ్వుతూ ఉన్నాడు కూడా నావుతుందా? సాధ్యమే కాదు. యేసుడు అట్లా చెప్పాడు ఎక్కడ? చెప్పినాడు ఎక్కడ?
రాజు చనిపోయిన వచ్చి చెప్పినా చనిపోయిన కానీ హాయిగా నవ్వుతూ ఉన్నాను. సార్ రక్షణిస్తాడు ఆయన పలోక సార్ నవ్వుకుని హాయి నవ్వుతుండే పోతూ పోయినాడు. మనం కూడా రోజు పోతాం చెప్పినాడు. ఒకసారి మరియా ఫీవర్తో బాధపడుతూ వచ్చి అనుకుంటున్నాడు. ఆమె తగ్గిపోయా ఫీవర్ వచ్చి అమ్మా ఫీవర్ ఉన్నా కూడా పైకి నవ్వుతూ ఉండాలి హ్యాపీగా. అప్పుడు ఏమన్నా ఆమె పని కింద ఎవరు చెప్పినాడు ఎవరు రైడు పైన రోగు ఉన్నా బయట నాతో ఉండాలి. ఎడగడ్డి నుంచి వచ్చినారా వచ్చిన ఉంటుంటారు ఫస్ట్ ఎడగడ్డి తీసుకుపడేయండి. నటించామా దేవుడు చెప్పిన ఎక్కడ చెప్పినాడా ఫైట్ చేయి ఆయన వాక్యము ద్వారా అనారోగ్యం ఉంటే ఆయన పొందిన దెబ్బలతో నాకు స్వస్థత కలిగేను. ఆయనను భరించాలని లోపల కుమిలిపోవాలని నువ్వు అనారోగ్యం భరించాలని ఆయన సిల్లో చనిపోలే. ఎందుకు సిద్ధం ఇక్కడ ఆయన ఓన్లీ రక్షణ కోసం ఒకటేనా అన్ని అనారోగ్యం భరించాడు. ఆ మాట ఎందుకు రాయబడింది? యెషయా గ్రంథము సత్యం స్వతంత్రంగా చేస్తుంది, సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ఏసు మార్గము ఏసు సత్యం బోధిస్తాడు, అబద్ధం బోధించడు ఎప్పుడు. ఆమేన్. ఏది పడుతుంది ఏది ఏంటో జాగ్రత్త. ఏది పడుతుంది కూడా ఎవరు చెప్పినా ఎవరు పడితే వాళ్ళు చెప్పింది నమ్మినాం అనుకో కథం అయిపోయింది. ఎవరు నమ్మడు ఈరోజు చెప్తే 53 మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడిన ఆయన బాహు తెలుసా? అసలు నమ్మలే. అరే అనారోగ్యం భరించే అవసరం ఈరోజు విడుదల ఉంది. ఆయన పొందే స్వస్థ ఉంది. ఆమేన్. పక్షాలు కలిగిన వ్యక్తి లే అన్నాడంట ఇస్తున్నాము. భరించు లోపల భరించారు పైకి నటించారు అని చెప్పలేదు. లేపాడంట తోటి అనారోగ్యంతో నిరీక్ష లేక ఏ ఆధారం లేకుంటే సెకండ్ లో లేపి నడిపించాడు. సెకండ్ లో పక్షపాతం అడ్రస్ లేదు. పక్షపాతం లేచి నడుస్తుంటే వావ్ ఎవరికి ఇష్టము? అపవాదికి ఇష్టం. అట్లా ఉండాల. నొప్పి భరించాలి, రోగం భరించాలి, మా బాధతోనే చచ్చిపోవాలని అప్పుడు హ్యాపీ వాళ్ళు. దేవుడికి ఇష్టం లేదు. ఆమేన్. చూపించాడు ఆయన దేవుడే. అది మిరాకిల్ చేసినా చేయకపోయినా ఆయన దేవుడే. ఎందుకు ఆయన మన భూమి మీద మనకు అధికారం చూపించాడు? దయ వెళ్ళకూడలేదు ఎందుకు అన్నాడు? విశ్వాసం లేదు మూర్ఖతరం వాళ్ళారా. ఎంతకాలం దగ్గర ఎంతకాలం సహిస్తాను. అప్పుడు ఆ దయ్యం లేకపోయినా కదా మీరు తిట్టాడైనా బ్రేకాల్ చేయకపోతే వెరీ గుడ్ బాయ్స్ మంచి శిష్యుడు అని చెప్పిన కదా ఇవాటి ఇలా అయినా ఆయన పోలి జీవించాలని ఆయన చేసినట్టుగా చేయాలని దేవుడు అనేక మంది విడుదల కలిగించడానికి మనం ఉన్నామన్న స్వస్థపరచడానికి రోగుల మీద చేయలేని దయ్యాన్ని వెళ్ళిపోతుంది. ఆయన నమ్మిన వారి వారిని కరెక్ట్గా ఆలోచించేవాడు. నమ్మినాడా నమ్మలేదా ఒకటి అవి ఉన్నావే లేదు వాళ్ళు ఉన్నావే లేవా నమ్మలేవా ట్రాష్. నమ్మిన వారి వలన ఒకసారి చూసుకున్నాం. అది చూసుకున్నప్పుడు ఈరోజు ఏంటంటే యేసు మాటతో పోల్చి తీసుకోవాలి ఏదైనా. ఆమేన్. ఆయన మాట వ్యతిరేకంగా ఏదైనా నమ్మకూడదు. హల్లెలూయా. మార్కు సువార్త 16 అది తెలుసు మళ్ళీ చదువుతాం. ఎందుకు కొన్ని తెలుసుకోవాలి. నమ్మిన వారి వలన అంట కదా సర్వలోకానికి వెళ్ళి మీరు ఏంటంటే సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఒకటి ఫస్ట్ ఈ పని ప్రతి ఒక్కరి బాధ్యత ఏంది? సర్వ సృష్టికి స్వార్థ
ప్రకటించుడి. ఇక్కడ ఇంకో దాంట్లో ఉంటుంది, సమస్త జనం ఏం చెప్పాడు ఆయన? శిష్యులు. వీళ్ళెవరు? శిష్యులే. ఏం ఇచ్చాడు అధికారం వారికి? మీరు సర్వ సృష్టికి వెళ్ళి స్వాత ప్రకటించి చెప్పే మరి ప్రతి ఒక్కరు బాధ్యత. అందుకే చీకటిలో నుంచి వెలుగులోకి క్రీస్తు గుణాతిశయములను ప్రచురపరచ దానికి ఏర్పరచబడి ఉన్న రాజులైన యాజక సమూహం మనము. ఆమె ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. లేడీస్ జెంట్స్ అంటే ఏం లేదంట. ఆమె ప్రతి ఒక్కరి బాధ్యత. రక్షింపబడిన ప్రతి వ్యక్తి బాధ్యత స్వార్థ ప్రకటించడం. తర్వాత ఏదంట? నమ్మి బాప్తిసం పొందివాడు రక్షింపబడును. బాప్తిసం పొందినవాడు రక్షింపబడు. తర్వాత రక్షింపబడిన వారికి అనిపించేది ఏంటంట? నమ్మని వారికి శిక్ష అంట. ఓకే, విధింపబడును. నెక్స్ట్, నమ్మిన వారి వలన సూచక్రియలు కనబడును. జాగ్రత్తగా వినాలి. ఏవేవనగా నమ్మిన వారి వలన. నమ్మిన వారు నమ్ముతున్నాడా లేదా, దేవుని నమ్ముతున్నాడు లేదా అని యేసును అంగీకరించాడా లేదని ఈ దీంట్లో తెలిపోయిందంట. ఏంటంట? ఏవేమనగా నా నామమున. క్రియ కనిపిస్తాయంట. ఏం కనిపిస్తాయి? సూచక క్రియలంట. ఏవేమనగా నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు. ఏదంట? ధైర్యం కొడతాడు నమ్మితే. వెళ్ళగొట్టలేకపోయాడా? ఏడా అనుకోవాలి కదా. దేవుడు అది ఇచ్చిన అధికారం. మన క్రియలు మాట రాలే, ఆయన మనకు అధికారం ఇచ్చిన దయ్యాలు వెళ్ళగొట్టేది. ఆమేన్. చూసుకున్నాడు. ఏం చేస్తారంట? దయ్యాన్ని వెళ్ళగొడతారంట. తర్వాత కొత్త భాషలో మాట్లాడుదురు. నెక్స్ట్, భాషను వ్యతిరేకిస్తున్నాడా? తేడా ఉంది అనుకో. నమ్మలే. భాషను వ్యతిరేకిస్తున్నా, దయ్యాలు ఏమి అంటున్నా కూడా వాడి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా నమ్మలేదే. తర్వాత నెక్స్ట్, పాములు ఎత్తి పెట్టుకుంటారంట. వావ్, దేనికి భయపడాలంట. తర్వాత వీటికి జాగ్రత్తగా ఉండాలి ఇలా చెప్తున్నా. భయపెట్టిస్తున్నా చూసినావా? అలా కూడా నమ్మకూడదు అంట. భయపెట్టచ్చే మాటలు కూడా. తర్వాత ఏంటంటే, మరణకరమైనది ఏది త్రాగినానో వారికి హాని చెయ్యదు. ఆమేన్. ఏదంట? మరణకరమైనది అది తినొద్దు, ఇది తినొద్దు, దాంట్లో ఇది ఉంటది, దీంట్లో కొలెస్ట్రాల్ ఉంటది, దాంట్లో ఇది ఉంటుంది చెప్పారా? నమ్మలేదు. తర్వాత రోగుల మీద, లాస్ట్ ఇది, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నందుదలని వారితో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. రోగం వాళ్ళు ఉంచుకొని నాకు బాధ లేదని చెప్పుకుంటే కనిపిస్తుందని చెప్పినాడు ఆయన. నో, ట్రూత్ అంట. సత్యము సొంతం వేస్తుందంట. ఈ రోగం ఎగిరిపోతుందంటే. ఆమె దైత్యాలు అంటే పారిపోతాయంట. వేస్తున్నాం సత్యము. అప్పుడు అబద్ధికుడు అంట. సత్యముడి దగ్గర వాడు ఉంటాడు. ఆమె సత్యము, అసత్యము, అబద్ధము ఒక దగ్గర ఉండదు. చీకటి వేళ ఒక దగ్గర ఏడా ఉంటుందా? చీకటి వేళ కలిసి ఉంటుందా? దేవుడు ఏర్పాటు చేసినట్టు. ఆమె చీకటి వెలుగు కలిసి ఉండదు. వెలుగు ఉంటే చీకటి పారిపోతుందంట. వావ్. రోగుల మీద చేతులు ఉంచితే స్వస్థ పొందుతాను. అసలు ఇంత అధికారం ఇచ్చలేసి కదా. నమ్ముతున్నామా? నమ్మిన వారే ఇవి కనిపిస్తాయి. ఇవి కనిపించదంటే నమ్మలేదైనా అర్థం. స్పష్టంగా క్లియర్గా ఉంది. యెషయా ఫిఫ్త్, మన అతిక్రయ క్రియను బట్టి అతడు గాయపరచబడిన 53:5. మన దోషములను బట్టి నలుగొట్టబడిను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడింది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎలా స్వస్థత కలుగుతుంది మనకు? అతడు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలుగుచున్నది. తర్వాత తీసుకున్నాం. మనమందరం గొర్రె వెళ్ళే త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవలో తొలగెను. ఓకే, నెక్స్ట్, యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. ఎందుకు మోపాడు? నువ్వు రోగం భరించాలని మోపాడా? భరించాలనా?
అప్పుడు భరించలేనా? మనందరి తీసి ఆయన మోపేసాడంట. నా అందరి దోషము తీసి అతని మీద మోపెను. తండ్రి అంట మోపే. అతడు దౌర్జన్యము నిందను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ఎందుకు తెరవలేదు? మన కోసం. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్టు అతను నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు అందినవాడు అతడు కొనుకోబడను. అది కూడా పైన సరిపోతుంది. ప్లస్ వస్తుంది పైన ఉంది కదా. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థ కలుగుచున్నది. నిశ్చయంగా రోగాలు భరించాడండి ఆయన. నమ్ముతున్నామా? నమ్మాలి. అందుకే పండుగ మేము తెలియజేసిన సమాచారం ఎప్పుడు నమ్మాను. ఇవి ఎవరు నమ్మడంట. గుడ్ న్యూస్ ఎవరు నమ్మడు. మంచి సమాచారం ఈరోజు ఎవరు నమ్మరు. చెడ్డ సమాచారం నమ్ముతారంట కదా. నొప్పున్నా భరించు, సమస్యలున్నా భరించు. ఏంటంట? ఎప్పుడు ఏడుస్తుండాలి. నువ్వు ఏడుస్తుంటే ఇతరులకు ఆశీర్వాదము, నీ కన్నీరు కాల్చుంటే ఇతరులకు ఆశీర్వాదం అంటే ఇవి నమ్ముతారండి. కానీ ఇక్కడ పౌలు ఏమన్నాడు? హ్యాపీగా ఉన్నాం, ఆనందించుడు. ఒక దగ్గర చెప్పాడు, మరలా చెబుతాను ఆనందించుడి. ఇది చెప్తాను మనం నమ్మమే. ఇలాంటి నమ్మను. అపవాది వాడిని ఇప్పుడు ఏడిపిస్తూ ఉంటే మనం హ్యాపీ. దేని పిల్లలు ఏడుస్తుంటే మనం హ్యాపీ అంట. కానీ మనం ఇప్పుడు హ్యాపీ జాయ్. ఎందుకు ఏడవాలి, ఎందుకు బాధపడాలి? ఏసాన్ని మన కోసం అన్ని చేస్తాడు. అన్ని చేశాడని శిలువలో. మనం ఒకటే మన పని స్వార్థ ప్రకటించడమే మన పని. రోమిల రాసిన 15 మరియు యెషయా ఇలాగ సెలవిస్తున్నాడు, యెషయా నుండి వేరు చిగురు అనగా అన్య జనులు నేరుటకు లేచివాడు వచ్చును, ఆయన యందు అన్య జనులు నిరీక్షించుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారుగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో సమాధానముతో మిమ్మల్ని నింపును గాక. ఏదంటే పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటే మనము విస్తారంగా నిరీక్షణ గలవారు. నిరీక్షణ విశ్వాసం ఉంటుందంట. నిరీక్షణ కలిగి ఉంటామంట. విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతో సమాధానంతో మనను నింపుతాడంట పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. దేవుడు హ్యాపీగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు తప్ప ఇప్పుడు వేరువేరు కోరుకోవడానికి. విశ్వాసం అనేది రోగమే. అది పెద్ద రోగం అని. దాని నుంచి విడిపించబడాలి, మనం బయటికి రావాలని. అవిశ్వాసవే జీవించక ఏమంటాడు? తోమాతో ఏమంటాడు? వీరి పెట్టి చూస్తేనే తప్ప నమ్మనంటే ఇవ్వండి ఆయన. తర్వాత గుర్తుపెట్టినాక ఆయన పశ్చాత్తాపడతాడు తోమా. తర్వాత ఏమంటాడు? అవిశ్వాసవే జీవించక. విశ్వాసం ఎందుకంటాడు? మరి విశ్వాసం ఎందుకు ప్రతిసారి విశ్వాసం ఎందుకు మాట్లాడతాడు ఆయన? శేషం అనేది ఏదంటే ఆత్మలలో ప్రేమ, విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి అసాధ్యము. ఈరోజు చూసుకొని అదే తర్వాత రోమిలకు రాసిన 15 కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టూ పట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికి ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము. ఏదంట? నేను అయితే మరొకరి పునాది మీద కట్టకుండా నిమిత్తం అంటే వేరే సంఘమే వెళ్ళి, ఇదే అర్థం. వేరే సంఘం దోచుకోనని, వేరే ఆత్మ దోచుకోనని అర్థం ఉంటుంది. అదే ఇది కదా. వేరే సంఘం, వేరే ఆత్మ, వేరే రక్షించిన ఆత్మ, వేరే వాళ్ళు విశ్వాసం చెప్పి వాళ్ళని చెప్పిన వాళ్ళకి చెప్పి వాళ్ళు దోచుకుంటా చెప్పలే పౌలు కదా. అన్ని స్పష్టం కదా. నేనైతే మరొకరి పునాది మీద కట్టకుండా నిమిత్తం అంట. అంటే ఒకరు వేసిన పునాది, ఒకరు చేసిన దాంట్లో నేను అది లాక్కోను, ఒకరి ఆత్మను నేను దేని వైపు చెప్పిన ఆత్మ లాక్కోను అని అర్థం దీనికి. ఆమేన్. తర్వాత ఆయన గురించి
గురించిన సమాచారం ఎవరికి ఆయన గురించిన సమాచారం ఎవరికి తెలియజేయ లేదో వారు చూతులనియు వినిన వారు గ్రహింతులనియు వ్రాయబడిన ప్రకారం క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్త ప్రకటింప వలనని మిక్కిలి ఆశ గలవాడనే ఉండి ఇలాగూ నా ప్రకటించుకుని ఏదంట చెప్పిన వారికి చెప్పినంట పౌలు ఆశ ఏందంట ఎక్కడ సువార్త ప్రకటింపబడలేదో ఎక్కడైతే క్రీస్తు నామం ఎరగని వారు ఉన్నారో అక్కడ చెప్పాలంటే పౌలుకి ఆశ ఉందట. మరి ఈరోజు నీ ఆశ ఎలా ఉంది? ఎలా చెప్పిన ప్రకటించిన చోటనే ప్రకటిస్తూ ప్రకటించడం చెప్పిన చోటే ఇక్కడే అది కాదంట. ఆమేన్. స్వార్థ చెప్పిన చోట చెప్పి విన్నాళ్ళు తినిపించడం కాదు. స్వార్థ అంట యేసు గురించి ఎక్కడ తెలియని చోట వెళ్ళి చెప్పాలి. ఇదే మన గోలే ఉండాలి, ఇదే మన పని. చెప్పిన వారికి చెప్పిన రక్షించుకోలే. ఆయన ఏదో న్యూస్ వార్త చెప్పుకుంటా, వార్త న్యూస్, ఆ న్యూస్, ఈ న్యూస్, అది చెప్పుకుంటే కాలం గడిపేలేం కాదంట. ఆమేన్. చూడు, స్వార్థ యేసు గురించి తప్ప వేరుగానే అంటున్నాయి. చెప్పిన వారికి చెప్పలేన స్వార్థ తెలియని వారికి ప్రకటిస్తున్నాడు. ఏ క్రీస్తుని గురించి నామ ఎక్కడ లేదో అక్కడ వెళ్ళాలని సిద్ధపరచాడంట, తీర్మానించుకున్నాడు. ఆమేన్. అది మనం అది అలాంటి గోల్, అలాంటి క్రీస్తుని గురించి క్రీస్తు కూడా ఏసై కూడా అదే మాట్లాడుతున్నాడు. చూసుకోండి, మార్కు సువార్త 35 ఏసై కూడా అదే స్పష్టంగా మార్కు సువార్త 1వ అధ్యాయం మొదటి అధ్యాయం అంట చూసుకున్నాం. 1వ అధ్యాయం 35. ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి ఆయన ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెతుకుచు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నేను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములోను ఏదంట నేను ప్రకటించినట్లు అంట కదా, వెళుదాం రండి, ఇంత నిమిత్తం కదా నేను బయలుదేరి వచ్చిన వారితో చెప్పాను. ఏదంట ఇతర సమీప గ్రామముల్లోనూ నేను ప్రకటించినట్టు. ఇంకా వేరే ప్రాంతాలు వెళుదాం రండి. ఇంకో దగ్గర అంటాడు ఇంకా అనేక ప్రాంతాల్లో అనేక వెళ్ళాలి, చెప్పాలి. ఇలాంటి తృష్ణ ప్రతి ఒక్కరు పుట్టినగాక, ఇలాంటి ఆశ ప్రతి ఒక్కరికి పుట్టినగాక. ప్రకటించిన చోటున కాకుండా కొత్త ప్రాంతాల్లో యేసుని గురించి నామం తెలియని ప్రాంతాల్లో ప్రకటించిన గాక. ఆమేన్. ఆమేన్. గొప్ప దేవ, అద్భుతాలు చేయవడా నీకు స్తోత్రాలు చేసాయా. నిన్న నేను ఏకరీతిగా దేవుడా నీకు స్తోత్రాలు దేవా. ఆశ్చర్యకర ఆలోచనకంతా నిత్యుడొక తండ్రి, సమాధానానికి అధిపతి నీకు స్తోత్రాలు. దొరికి మాటలతో మాట్లాడే ప్రభావ మన బలపరచండి, స్థిరపరచండి, నీ వాక్యంలో స్థిరపరచండి, విశ్వాసములో ప్రభు అన్నిటిలో అభివృద్ధి పొందించండి. ఇంకనూ విశ్వాసం బలపరిచి స్పిరిచువల్ ఫ్రూట్స్ మేము ఫలించడం గాక, కృపావరం కలిగి ఉంది, ఒక భాషలో మాట్లాడదు గాక. ప్రభువా నీ నామంలో అద్భుతాలు చేయడం గాక, రోగులు స్వస్థపరచడం గాక, చనిపోయిన తిరిగి లేపడం గాక. ప్రభువా కార్యాలు నీ నామను చేయదు గాక. ప్రతి ఒక్కరు నిన్ను కలిగి నేను నమ్మిన వారు చేయదు గాక. విశ్వాసంతో ప్రతి ఒక్కరు జీవించదురు గాక అని ప్రకటిస్తూ వాగ్దానం నీలో అవును ఆమె వాళ్ళని మేము అనుభవించదు గాక, మా పట్ల నెరవేర్చబడిన ప్రకటిస్తూ తన కృపలో కాపాడడానికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ రాబోయే సమయంతో నీ చేతులు గొప్ప చెప్తూ ఒక్కరిని దీవించి దీవెనతో వారిని నింపమని, అదొక వాగ్దానం వాళ్ళ జీవితం అనుభవించాలి. అలాంటి కృప తెచ్చేమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ నా జరిగిన చేస్తున్నామో ఆరాధించున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.